హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు బెర్నౌలీస్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అవి చూస్తేనే ఇది క్లియర్గా అర్థమవుతుంది. బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx plus p into y equal q into y power of n or dx by dy plus p into x equal q into x power of n, where n is greater than 1, is called Bernoulli's differential equation in y or x. dy by dx plus p into y equal to q into y power of n. ఇది బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y యొక్క ఫార్మ్. dx by dy plus p into x equal q into x power of n. ఇది బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x form, and here which can be reduced to linear. ఇప్పుడు ఎబో ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేసిన తర్వాత వాటిని డివైడ్ విత్ y పవర్ ఆఫ్ n ఆర్ x పవర్ ఆఫ్ n. మనం ఇక్కడ బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ yని డివైడ్ విత్ y పవర్ ఆఫ్ n తోటి డివైడ్ చేయాలి. అదే బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ xని ఇవరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని మనం x పవర్ ఆఫ్ nతో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది, 1/y power of n dy by dx plus p into 1/y power of n minus 1 equal to q. అదే డివైడ్ విత్ x పవర్ ఆఫ్ n చేసినాం అనుకో, 1/x పవర్ ఆఫ్ n dx by dy plus p into 1/x పవర్ ఆఫ్ n minus 1 ఈక్వల్ టు q. ఈ ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు విత్ ద ప్రాపర్ సబ్స్టిట్యూషన్, మనం ప్రాపర్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి ఇక్కడ 1/y పవర్ ఆఫ్ n minus 1 అని ఉన్నది కదా, ఈ ప్లేస్లో మనం జెడ్ను సబ్స్టిట్యూట్ చేయాలి. జెడ్ ఈక్వల్ టు 1/y పవర్ ఆఫ్ n minus 1ని మనం తీసుకొని దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లెక్క డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు dz by dx ఏదైతే వస్తుందో దాన్ని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. జెడ్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వల్ టు క్యూ అవుతుంది. క్యూ అయినప్పుడు ఇక్కడ అప్పుడు అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినప్పుడు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు 4 స్టెప్స్ యూజ్ చేసి అది అప్పుడు ఈ బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లెక్క సింపుల్గా కన్వర్ట్ చేయవచ్చు. ఇంకా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయవచ్చు. ఇదే విధంగా బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా రెడ్యూస్ చేయవచ్చు. ఇంకా నేను వీటి యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే నా వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.